హాయ్ అండి. ఇప్పుడు మనకి నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మనము ఒక్కసారి డయాబెటీస్ అంటే మధుమేహం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాము. ఆల్రెడీ ముందు చాలా వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. మధుమేహం వస్తే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కొన్ని చెప్పుకుందాము. ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇన్సులిన్ ఇన్సఫిషియెంట్గా తక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల ఉండొచ్చు. లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఉండొచ్చు. దీంట్లో టైప్ 1, టైప్ 2, తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏది ఏమైనా మనకి డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. సో మనం రోగం వచ్చాక మనం జాగ్రత్తలు తీసుకునే కంటే ఒక్కసారి మనము ఈ మధుమేహము డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. ఓన్లీ డయాబెటీస్ ఉన్నప్పుడే మనం ఇట్లా చేయాలని లేదు. ఇప్పటి నుంచి మనం అటువంటి జాగ్రత్తలు ఆహారంలో తీసుకుంటే మనకి ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. సో ఏం చేయాలి అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మధుమేహం రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనము ఫ్రీక్వెంట్ స్మాల్ ఫీడింగ్ అంటే తక్కువ తీసుకోవాలి, ఎక్కువసార్లు తినాలి. ఇప్పుడు చాలామందికి అపోహ ఉంటుంది, ఏంటి అందరూ ఎక్కువసార్లు తినద్దు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి ఇవి చేయమంటుంటే ఇన్నిసార్లు తినమంటున్నారేంటి అనుకుంటున్నారు. కానీ ఇన్నిసార్లు తినమంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తిని మళ్ళా 11 o'clockకి మళ్ళీ ఇడ్లీ అట్లా తినమంటలేదండి. జస్ట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మధ్యలో మిడ్ మార్నింగ్ ఒక చిన్న స్నాక్ అంటే ఒక గ్రీన్ టీ కానీ, ఒక ఫ్రూట్ కానీ, ఒక నట్స్ కానీ అట్లా. మళ్ళీ ఈవినింగ్ లంచ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ఒక ఫ్రూట్, ఈ సమోసాలు అవి తినే బదులు. సో ఇప్పుడు నైట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మనం ఏమవుతుంది అంటే ఇట్లా మధ్యలో స్నాక్స్ స్మాల్ అంటే పెద్ద బ్రేక్ఫాస్ట్లు అట్లా తీసుకోమంటలేదు. స్మాల్ స్నాక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఎక్కువ తినకుండా కంట్రోల్ చేయగలుగుతామండి. ఇప్పుడు మనం లాంగ్ గ్యాప్స్ ఇచ్చి తీసుకుంటే మనకి ఎక్కువ తినేస్తామండి. అదే మనము మధ్యలో ఈ చిన్న స్నాక్ తీసుకోవడం వల్ల మనము తెలియకుండానే మనము కంట్రోల్ చేయగలుగుతాం. మనం ఆహారము పోర్షన్ సైజ్ అనేది డయాబెటీస్లో చాలా ముఖ్యం. సో ఇలా పోర్షన్ సైజు మనకు తెలియకుండానే నియంత్రించడం వల్ల మనకి ఒబేసిటీ అనేది రాదు. ఎప్పుడైతే ఊబకాయం రాదో మనకి డయాబెటీస్ మన దరి చేరదండి. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ లాస్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. సో ముఖ్యంగా మరి మధుమేహంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దానికి వస్తే మనము ఎక్కువ లో కార్బ్స్ తీసుకోవాలండి. అంటే లో కార్బ్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పొట్టుతో ఉండేవి తీసుకోవాలి. తెల్లగా పాలిష్ చేసినవి, తెల్ల బియ్యము, తెల్ల రవ్వ, మైదా అట్లాంటివి తీసుకోకూడదు. ఎక్కువ పొట్టుతో ఉండేవి గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్, దంపుడు బియ్యం అలాంటివి తీసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా ఏం చేయాలి, మనము పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ తెల్లగా పాలిష్ చేసిన వాటిల్లో ఫైబర్ పోతుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. అంటే పళ్ళు, కూరగాయలు బాగా తీసుకోవాలి, ఈ పొట్టుతో ఉండేవి తీసుకోవాలి. ఇంకా తర్వాత సింపుల్ షుగర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, అట్లాంటివి తీసుకోకూడదు. తర్వాత లో గ్లైసిమిక్ అంటే ఏంటి, బాగా తీయగా ఉండే పదార్థాలు తీసుకోకూడదండి. సో గ్లైసిమిక్ లెవెల్స్ అంటే తీపిదనం తక్కువ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం కార్బ్స్ కూడా తక్కువ ఉండాలన్నమాట. సో ఈ రెండు తీపిదనము, కార్బ్స్ తగ్గితే గ్లైసిమిక్ లోడ్ కూడా తగ్గుతుందన్నమాట. సో మనము తీసుకునేది పోర్షన్ సైజు ముఖ్యంగా తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినేయకూడదండి, అవన్నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చేస్తారు. ఇప్పుడు షుగర్ ఉన్నప్పుడు మనం లాంగ్ గ్యాప్స్ ఇవ్వడం వల్ల మనకి తెలియకుండానే కళ్ళు తిరిగినట్టు అయిపోతుందండి. అంటే లో గ్లైసెమిక్ అయిపోతారు. అది చాలా డేంజర్. ఆ స్టేజ్కి రాకుండా చూసుకోవాలి. అందుకని మనం ఆ స్టేజ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయకుండా ప్రతి 2 hours ఒక సింపుల్ స్నాక్ తీసుకున్నా సరిపోతుంది. మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా అది కూడా టైంకి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ 8 కల్లా అయిపోవాలి. మధ్యలో 11 o'clockకి ఒక గ్రీన్ టీ, మళ్ళీ 1కి లంచ్, మళ్ళీ ఈవినింగ్ ఒక ఫ్రూటు, మళ్ళీ నైట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పడుకోవడానికి 2 hours ముందు డిన్నర్ అయిపోవాలి. డిన్నర్ కూడా రైస్ ఐటమ్స్ కాకుండా
పుల్కాలు అలాంటివి తీసుకుంటే చాలా మంచిది. వీటన్నిటితో పాటు కంపల్సరీ వ్యాయామం అనేది చేయాలండి. డయాబెటీస్ ఉన్నప్పుడు తినేసి కూర్చుంటే షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేయాలి. 1 అవర్ చేయలేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా వాకింగ్ అనేది చేయాలి. ఇంకా మధుమేహులు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే తీయటి పళ్ళు తినకూడదండి, తీపి పులుపు ఉండే పళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా ప్రోటీన్ తీసుకుంటే మరి నాన్ వెజ్ మీటు మటన్ అవాయిడ్ చేసుకుని స్కిన్లెస్ చికెన్, ఫిష్, ఎగ్గు, మామూలుగా పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా పప్పులు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫ్యాట్స్ తీసుకుంటే అది ఎప్పుడు నూనెలు ప్రతిరోజు ఒక మనిషికి 4 స్పూన్లు తీసుకుంటే చాలండి. అది కూడా డిఫరెంట్ ఆయిల్స్ మార్చాలి. ఎప్పుడు ఒక నూనె కాకుండా డిఫరెంట్ ఆయిల్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఆలివ్ ఆయిల్ అట్లాంటివి మనం సలాడ్స్లో అట్లా వేసుకుంటే చాలా అది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. అట్లా ఇంకా ఫ్రూట్స్ గురించి, ఈ నూనెల గురించి ఇంకా మనము డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.